హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాజేంద్ర నగర్ గగన్ పహాడ్ సమీపంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుండగా ఇప్పటికే పలు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ కిట్లు లేనట్లు గుర్తించారు. పలు బస్సులను సీజ్ చేసిన అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. కాగా ఒక్కరోజే వివిధ ట్రావెల్స్ బస్సుల నుంచి చలాన్ల రూపంలో సుమారు 97,000 రూపాయలు వసూలు చేయడం గమనార్హం. స్పెషల్ డ్రైవ్లో ఇలా మేము మళ్ళీ పొద్దున 4:30కి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 40 బస్సుల వరకు తనిఖీ చేశాను. అందులో ఒక 7 బండ్లకేమో చలానా విధించారు. 3 బండ్లకేమో కమర్షియల్ గూడ్స్ తీసుకెళ్తున్నారు. ఒక 4 వెహికల్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళు ఉండే కదా. ఇది రెగ్యులర్గా తనిఖీ ఇక్కడే చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్, ఫస్ట్ నుంచి 7th మధ్యలో చేస్తాం. ఈ అక్టోబర్లో కూడా అక్టోబర్ 6th వరకు కూడా ఇక్కడ తనిఖీ నిర్వహించారు ఆల్రెడీ. ఈ స్పెషల్ డ్రైవ్ వలన అంటే నిన్నటి నుంచి ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తనిఖీ చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని బస్సుల వరకు 7 బస్సుల మీద కేసులు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏసీ బస్సు క్లోజ్ విండోస్ ఉంటుంది కదా, దానిలో రబ్బర్ హ్యాంగర్ ఉందా లేదా తనిఖీ చేస్తుంది. అన్ని బస్సులో మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అది కూడా వర్కింగ్ కండిషన్, అంటే దానిపైన గ్రీన్ డయల్లో గ్రీన్ కనిపించాలి, అప్పుడు ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్. అది ఒకటి. ఇంకోటి వీళ్ళు ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది ప్రతి వెహికల్, అది ఫంక్షనింగ్ అవుతుందా లేదా అని అది కూడా వెరిఫై చేస్తుంది. దాంతోపాటు ఎవ్రీ వెహికల్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ కవర్, పర్మిట్, ఫిట్నెస్ అండ్ ట్యాక్స్. ఇంకో డ్రైవింగ్ ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలు తీవ్రతరం చేస్తున్నారు. రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ రోజు రెండవ రోజు కూడా ముమ్మరంగా కూడా ఇటు రవాణా శాఖ అధికారులు అయితే మాత్రం ముమ్మర తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. నిన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ బస్సు సంఘటనతో ఒక్కసారిగా కూడా ఈ ఆర్టీఏ అధికారులంతా కూడా అప్రమత్తమైనట్లుగానే చెప్పాలి. మొత్తంగా నిన్న చూసాం మనం, చాలా విస్తృతంగా కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేనటువంటి ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొన్నిటికి చలాన్లు విధించినటువంటి పరిస్థితి, కొన్నిటిని మాత్రం వారు సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఈ తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో శంషాబాద్, ఇటు గగన్ పహాడ్ ప్రాంతాలతో పాటు ఎల్బీ నగర్ ప్రాంతం, కూకట్పల్లి ప్రాంతం, పటాన్ చెరువు ప్రాంతం, మేడ్చల్లో కూడా చాలా విస్తృతంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు వరంగల్ వెళ్లేటువంటి ఆ రహదారి పైన కూడా ముమ్మరంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే 100 బస్సుల వరకు కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఆ 7 బస్సులను సీజ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ఏవైతే నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి, లేకపోతే ట్రాఫిక్ వైలేషన్స్ గురైనటువంటి ఈ ట్రావెల్స్ ఏవైతున్నాయో వాటికి భారీగా కూడా చలాన్లు విధించారు. కొన్ని అయితే మాత్రం కొన్ని బస్సులలో చలాన్లు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా 1,00,000 వరకు కూడా వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ రెండవ రోజు ముమ్మరంగా కూడా రవాణా శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, ఇప్పుడు భారీగా చలాన్లు వసూలు అవుతున్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారు కనీసం సేఫ్టీ మెజర్స్ విషయంలో కూడా ఏమాత్రం జాగ్రత్త వహించని బస్సుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న విధానాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? తప్పకుండా మంచి ప్రశ్నించారు జ్యోతి. ఎందుకంటే ప్రైవేట్ ఇది సామాన్యుల దగ్గర నుంచి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్నించారో అదే స్థాయిలో కూడా సామాన్యుల దగ్గర నుంచి వస్తుంది. రవాణా శాఖ అధికారులు కేవలం అంటే ఎక్కడన్నా ట్రాఫిక్ చలాన్లు విధించడం, లేదంటే ఒక ఫోటో కొట్టి అది ఈ చలాన్ కింద అది ఆన్లైన్ లో పెట్టడం, ఇదేనా చేసేది? ఎందుకు దానిపైన పూర్తిగా మానిటరింగ్ ఉండటం లేదు? ఎందుకు ఫిట్నెస్ ఎప్పటికప్పుడు చెక్ చేయటం లేదు? ఎక్కడన్నా కానీ ఎంత యథేచ్ఛగా అర్ధరాత్రి నుంచి ఇటు సదూర ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు ఏ స్థాయిలో హారన్లు కొట్టుకుంటూ చాలా
సిటీలోనే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వారిపైన కూడా కనీసం చర్యలు ఉండటం లేదు. చర్యలు పూర్తిగా శూన్యం అయిపోయాయి. ఆర్టీ అధికారులు చూసి చూడనట్టుంటున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఈ రోజు రవాణా శాఖ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చాయన్నట్లుగానే చెప్పాలి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. లేదంటే భారీగా చలాన్లు ఉన్నప్పటికీ, ర్యాష్ డ్రైవింగ్ ఉన్నప్పటికీ, లేదంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా కూడా వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఎందుకు అలాంటి వాటిని రోడ్లపైకి అనుమతిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు సామాన్యుల దగ్గర నుంచి, ప్రయాణికుల దగ్గర నుంచి చాలా విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఇక కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా కూడా ఇటు రవాణా శాఖ అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అపవాదును తొలగించుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే మొత్తంగా ముమ్మర తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ తనిఖీలు కేవలం 1-2 రోజులకి పరిమితం కాకుండా ప్రతిరోజు ఇదే విధమైనటువంటి తనిఖీలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ పాటించినటువంటి, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి ట్రావెల్స్ ఏవైతుంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కూడా వాటిని అప్పటికప్పుడే సీజ్ చేయడం జరుగుతుంది అనేటువంటిది అయితే మాత్రం రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం